నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన నూతన దంపతులు గృహప్రవేశం జరిగిన ఇంట్లో తప్పనిసరిగా జరిగే వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి అంశతో ఆవిర్భవించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని సత్యదేవునిగా కూడా పిలుచుకుంటారు. భక్తుల మనోభీష్టాలు తీర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నారు. అంతటి విశిష్ట దైవానికి మరెంతో విశిష్టమైన దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. అన్నవరంలోని సత్యదేవుడు ఆవిర్భవించిన గిరిని రత్నగిరి అని, రత్నాచలమని అంటారు. ఒక భక్తునికి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చిన కారణంగా అన్నవరంలోని రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అర్చారూపంగా వెలిశారని తెలుస్తోంది. ఆ రత్నాచలం వైభవాన్ని, రత్నాచలేశుని కోవెల స్వరూపాది విశేషాలను వీక్షిద్దాం. అన్నవరం దేశవ్యాపిత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల స్థాయి ఖ్యాతిగాంచిన క్షేత్రం. రత్నాచలంపై ఆవిర్భవించిన సత్యదేవుని దేవాలయం. విష్ణువు కలియుగాన అవతరించిన అవతారం శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం. వ్రతాధిష్టాన దైవం సత్యనారాయణుని కళ్యాణ కమనీయ దృశ్యాలు, సామూహిక వ్రతాచరణలతో కళకళలాడే అన్నవరం దేవస్థానం. సత్యనారాయణో విష్ణు వాంఛితార్థ ఫలప్రదః తస్యత్వం పూజసం విపర కురుష్వ వ్రతముత్తమం యత్కృత్వా సర్వదుఃఖేభ్యో ముక్తో భవతి మానవః. సత్యానికి దైవాంశ రూపం శ్రీ సత్యనారాయణుని స్వరూపం. అందుకే ఈ స్వామిని సత్యదేవుడు అని కూడా అంటారు. నేటి ఆధునిక యుగాన ఏ శుభకార్యం జరిగినా, ఏ గృహప్రవేశం జరిగినా ఆ సందర్భంలో ఈ సత్యనారాయణుని వ్రతం చేయడం హిందూ ఆనవాయితీగా నెలకొని కొనసాగుతోంది. అటువంటి సత్యనారాయణ స్వామికి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని దేవాలయం అన్నవర క్షేత్రం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఆలయ గర్భాలయంలో సత్యనారాయణ స్వామి తన దేవేరి అనంతలక్ష్మీదేవి, మరోపక్క పంచపడగల నాగేంద్రుని ఛత్రఛాయలో పరమేశ్వరుని ముఖారవింద ప్రతిమలు ఉంటాయి. ఈ విధంగా ఒకే పీఠంపై త్రిమూర్తి స్వరూపులు ఉండే గర్భాలయ మూల విరాట్టు మరెక్కడా లేనిది. కేవలం అన్నవరం క్షేత్రం పొందిన విష్ణువరం ఇది. ఇలా ఈ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ ముగ్గురు పుష్పమాలాలంకృతులై స్వామి తిరునామధారుడై కానవస్తారు. పరమేశ్వరుడు, సత్యదేవుడు, అనంతలక్ష్మిలు శంఖు చక్ర సహిత పంచలోహ మకర తోరణం కింద మనోభీష్టాలు తీర్చే చల్లని దైవాలుగా విరాజిల్లుతున్నారు. నకుడేమో రత్నగిరి, రత్నాచలం కొండగా శ్రీ వీర వెంకట సత్యనారాయణగా అవతరించబోతున్న శ్రీ మహావిష్ణువుకి అమరిపోయాడని ఇక్కడి స్థల పురాణం వెల్లడి చేస్తోంది. 1934వ సంవత్సరంలో ఈ సత్యనారాయణ స్వామి కోవెల మహాదేవస్థానంగా రూపాంతరం చెంది దినదిన ప్రవర్ధమానమయ్యింది. విష్ణు పంచాయతన దేవాలయంగా గణపతి, శంకరుల చిహ్నములు గల శూల శిఖరాలతో ఉన్నాయి. ఒకే చోట ఇందరు దేవతా చిహ్నాలు సాక్షాత్కారం అవడం అపురూపం. సీతారాముల వారు ఈ క్షేత్ర పాలకులుగా విలసిల్లుతున్నారు. వనదుర్గమ్మ, కనకదుర్గమ్మ వంటి స్త్రీ దేవతామూర్తుల ఆలయాలు, వీటన్నింటి సమక్షంలో ప్రధాన ఆలయం నలువైపులా 4 చక్రాలు కలిగి రథాకృతిలో నిర్మితమయ్యింది. అగ్ని పురాణంలో వివరించిన ఆగమశాస్త్రం ప్రకారం ఈ అన్నవరం దేవస్థానం 2 అంతస్తులతో క్రింద అంతస్తులో త్రిపాద విభూతి, నారాయణోపనిషత్తు వర్ణిత యంత్రం, ఇక పై అంతస్తులో స్వామివారి గర్భాలయ మూల విరాట్టులు ఏర్పాటయ్యాయి. ఇదో విశిష్టమైన ఆలయ ఆగమశాస్త్ర వాస్తు నిర్మితి.
ఏక విగ్రహమే అయినప్పటికీ కింది భాగం విష్ణురూపంగా, మధ్య భాగం శివునిగా పూజిస్తారు. అందుకే ఈ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యశ్చ మహేశ్వరం, అదతో విష్ణురూపాయ, త్రైక్యరూపాయతే నమః అని స్తుతిస్తారు. సుమారు 460 మెట్లను ఎక్కి సత్యదేవుని ఆలయ ప్రాంగణంలోకి అడుగిడతారు. మరో మార్గంలో వాహనాలపై చేరేందుకు వీలుగా రహదారి కూడా నిర్మించారు. ఆ మార్గాన వెళుతుండగా పవిత్ర స్వామి పుష్కరిణిగా విరాజిల్లుతున్న పంపా నది కానవస్తుంది. రత్నాచలం పైభాగానికి చేరుకుంటుండగానే సుదర్శన చక్రంతో, ధవళకాంతులతో మిలమిలా మెరిసిపోయే సత్యదేవుని ఆలయ గోపురం, ఇతర దేవీ దేవతల ఆలయాల విమాన శిఖరాలు కనిపించే అద్భుత దృశ్యం కనుల ముందుంటుంది. ఆలయ కుడ్యాలన్నింటా సుదర్శనుడు, ఆంజనేయ స్వామివారు, గణపతి, గరుడాళ్వార్లు కనిపించి నేత్రపర్వం చేస్తారు. ప్రధానాలయ బాహ్య కుడ్యాలకు ఉన్న అనేక చిరుమందిరాలలో అనేక మంది దేవతల ప్రతిమలుంటాయి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రాన్ని ఆనుకొని పంపా నది ప్రవహిస్తోంది. పంపాతి అనే భక్తురాలికి ఇచ్చిన వరం కారణంగా పంపాతి పంపా నదిగా స్వామివారి చరణాలను తాకుతూ ప్రవహిస్తుందని ఇక్కడి స్థల పురాణాలు వివరిస్తున్నాయి. ఈ అన్నవరం సత్యనారాయణుని కోవెలకు సహజాతి సహజంగా ప్రకృతి ఏర్పరిచిన పుష్కరిణిలా పంపా నది అమరింది. పంపాతి అనే భక్తురాలు సత్యనారాయణుని మనసా వాచా అర్చించే భక్తురాలు. శ్రీ మహావిష్ణువు ఏ అవతారమెత్తినా ఆ అవతారమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలిచేది. ఆ తల్లి భక్తికి మెచ్చి ఆమెకు నదీ రూపాన్ని ఇచ్చాడని అప్పటి నుంచి ఆ భక్తురాలు పంపాతీ నదిగా ప్రవహిస్తూ సత్యదేవుని పుష్కరిణిగా అలరారుతోంది. రత్నగిరి కొండపై ఎక్కుతూ దిగుతూ కొండపైన ఆలయ ఆవరణ నుంచి చూస్తుంటే ఈ పంపానది అందాలు ఒక్కో కోణంలో ఒక్కో తీరులో ఆహ్లాదపరుస్తుంది. పంపానదీ జలాలలో స్నానమాచరించి కొందరు భక్తులు మెట్లదారిలో నడకయాత్రతో స్వామి దర్శనాన్ని తమ మొక్కుగా ఆచరిస్తారు. రత్నగిరిపై వెలసిన రత్నాచల వాస, శ్రీ మహావిష్ణువు దాల్చిన సత్యదేవ అవతార, అన్నమాట ప్రకారం వరాన్నిచ్చే అన్నవరం స్వామి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమో నమః అంటూ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చే తీర్థయాత్రికులకు అందే దర్శనం అపురూపం, అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం. పిఠాపురం సమీప గోరస గ్రామ ప్రభువైన శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామారాయణం బహద్దూర్ ఏలుబడిలో ఉన్న అరికంపూడి గ్రామవాసి బ్రాహ్మణోత్తముడు అయిన ఈరంకి ప్రకాశరావులకు ఇరువురికి ఒకేసారి విష్ణుమూర్తి స్వప్నదర్శనం ఇచ్చారట. శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రయుక్త లక్ష్మీవారం నాడు రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామిగా వెలవబోతున్నానని, తనను ప్రతిష్ఠించి సేవించమని ఆదేశించి అంతర్ధానమయ్యారట. ఇరువురూ కలిసి అన్నవరాన వెతకగా ఒక అంకుడు చెట్టు పొదలో సూర్యభగవానుని కిరణాలు పడి స్వామివారి పాదాలు ధగద్ధగాయమానంగా కనిపించాయట. ఆ వెన్వెంటనే స్వామివారి ఆ దివ్య ప్రతిమను 1891 ఆగస్టు 6వ తేదీన రత్నాచలంపై సుప్రతిష్ఠితం చేశారు. అదిగో ఆనాటి నుంచి నేటికి ఏనాటికి రత్నాచలవాసుడై సత్యనారాయణ స్వామి అన్నవర క్షేత్ర స్వామి అయి భక్తులందరి ఇంటింటి దైవమయ్యారు. ఆ అన్నవర సత్యదేవుని దేవాలయం దేశ దేశాలకు జగద్విఖ్యాతమయ్యింది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి నిష్ఠతో వ్రతం ఆచరిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ వ్రతాలు ఈ ఆలయంలో సామూహికంగా చేసే ఓ పవిత్ర క్రతువుగా జరుగుతోంది.
త్రేతాయుగంలో లోక సంచారం చేసిన నారద మహర్షి ప్రజలు పడే బాధల్ని చూసి విష్ణుమూర్తిని దీనికి పరిష్కారం తెలుపమని అడిగాడట. కలియుగావతారునిగా సత్యనారాయణగా అవతరిస్తానని, సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి ఏ కష్టం వచ్చినా దానిని తొలగిస్తానని శ్రీ మహావిష్ణువే వాగ్దానమిచ్చారట. ఆనాటి నుంచి హైందవ ధర్మాచరణలో సత్యనారాయణ వ్రతం ఒక విశిష్టమైన వ్రతంగా, వివాహమైన నూతన దంపతులు గృహప్రవేశం చేసిన వెంటనే చేయాల్సిన వ్రతంగా స్థిరపడిపోయింది. అందుకే ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యదేవుని వ్రతాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నూతన దంపతులు ఏకంగా ఈ సన్నిధిలోనే వివాహం చేసుకున్నవారు ఆ పెళ్లి బట్టలతోనే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసే దంపతులతో, నూతన వధూవరులతో ఆలయ ముఖమంటపం, కళ్యాణ మంటపం ఎల్లప్పుడూ కళకళలాడుతుంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం కళ్యాణం సందర్భంగా కళ్యాణ మంటపం యావత్తు కొబ్బరి ఆకులతో, చిత్ర విచిత్ర ఆకృతులతో అలంకరణ చేస్తారు. ఆ ప్రత్యేకాలంకరణ ఎంతో విభిన్నంగా, మరెంతో ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి, క్షేత్ర దేవతలు వనదుర్గ, కనకదుర్గలు. ఆ దేవుళ్ళు, దేవతలు వారి వారి ఉపాలయాల్లో నిండైన దర్శనాల్ని ఇస్తున్నారు. కలియుగ సత్యదేవుడు అన్నవరం దేవుని దేవాలయంలో పలు దేవతలు కూడా కొలువై మహాక్షేత్ర వైభవాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్షేత్రానికి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే క్షేత్రపాలకునిగా కొలువై ఉన్నారు. దర్శన చక్రయుక్త ధ్వజస్తంభం ఇది శ్రీరాముని కోవెల ముందు ఉంటుంది. రామాలయపు విమాన శిఖరాలపై, ప్రాకారాలపై అనేక దేవతా శిల్పాలు నేత్రపర్వంగా ఉంటాయి. ఆలయాల లోగిలిలో ఒకవైపున కనకదుర్గాదేవి ఉపాలయం ఉంటుంది. కనకదుర్గమ్మ ఆలయ గోపురం ప్రాకారంపై మహిషాసురమర్దని అవతారికలో దుర్గమ్మ కానవస్తుంది. జగన్మాత, సకల శాస్త్ర స్వరూపిణి. ఆ తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తన శక్తిని ధారపోస్తేనే వారు జగాలను నిర్మించేంతటి శక్తిగలవారవుతారని ఆదిశంకరులు తన సౌందర్యలహరిలో వర్ణించారు. అటువంటి తల్లి ఒక ఉపమందిరంలో కనకదుర్గమ్మగా కొలువై భక్తులకు దర్శనమిస్తోంది. మరో ఉపమందిరంలో ఆ తల్లియే వనదుర్గా దేవతగా సుప్రతిష్ఠితురాలయ్యింది. శబరి వనదుర్గా శ్రీ మహావిద్యా వరప్రద ఏవం సిద్ధ మనుర్మంత్రి సాధయేదిష్ట్యమాత్మనః అని వనదుర్గా స్తోత్రావళి స్తుతిస్తోంది. భారతీయులే కాదు, సకల లోకజనులు ప్రకృతిని తమ అమ్మ ఒడిలా భావిస్తారు. ఆ భావనలే అమ్మగా, అంబగా, దుర్గగా, వనదుర్గగా సంభావించి దేవతగా కొలుచుకుంటున్నారు. వనదుర్గా ఉపమందిర ప్రవేశంలోనే గణపతి దేవుడు తదితర దేవతా ప్రతిమలు ఉంటాయి. మెట్ల మార్గంలోనే నిత్య విఘ్న వినాశకుడు వినాయకుడు ఓ చిరుమందిరంలో ఉంటారు. గోమాతలు సంచరించే ఈ అన్నవర సత్యదేవుని సన్నిధి ఆవరణలో గోశాల ఉంది. ఆ గోశాల మధ్య గోపాలకుడైన గోకుల నందనుడు గోపాలకృష్ణయ్య స్థానక భంగిమలో విగ్రహాకారుడై కనబడుతున్నాడు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారికి ఏటా చేసే కళ్యాణోత్సవం నయనానందకరం. ఆ సందర్భంగా ఎన్నో రకాల పుష్పాలతో చేసే పుష్పయాగం పరమ వైభవోపేతంగా జరుగుతుంది. అనేక ప్రాంతాల వారు ఆ కళ్యాణోత్సవాన్ని, పుష్పయాగం వంటి ప్రత్యేక విధులను చూడాలని ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేస్తారు.
కనరండి సత్యదేవుని క్షేత్రము, రండి సత్యదేవుని క్షేత్రము, ఉత్తరాంధ్రను వెలయు వైకుంఠము. శుభములను చేకూర్చు వ్రతకల్పము, శుభములను చేకూర్చు వ్రతకల్పము, చేయతరియుంతురు ఇది సత్యము, చేయతరియుంతురు ఇది సత్యము. శ్రీరమణ శివ సహిత జయ మంగళం, శ్రీరమణ శివ సహిత శుభమంగళం. కనరండి సత్యదేవుని క్షేత్రము, ఉత్తరాంధ్రను వెలయు వైకుంఠము. బ్రహ్మతనయుడే చేరి అర్థించగా హరిని. తిరుమల తిరుపతి అంతటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం అన్నవరం. రత్నగిరి కొండంత దైవం వీరవేంకట సత్యనారాయణ స్వామి. వైశాఖ శుద్ధ దశమి నాడు సత్యవతీదేవితో సత్యదేవుని వివాహం కన్నుల పండుగగా జరుగుతుంది. స్వామివారిని అమ్మవారిని వేద పండితులు వధూవరులను చెయ్యగా ముత్తైదువులు పసుపు దంచి అనివేటి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మండపమంతా కొబ్బరి ఆకులతో విభిన్న రీతుల అలంకారం చేశారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా ఉన్న సీతారాములే సత్యదేవుని కళ్యాణానికి పెద్దలుగా ఉంటారట. శ్రీ ఆంజనేయ వాహనంపై ఊరేగుతూ వచ్చిన సీతారాములు సత్యదేవుని వివాహ మంటపానికి వస్తారు. పంపా నదీ జలాలలో సత్యవతీదేవి సత్యనారాయణ స్వామి ఇరువురు చక్రస్నానం ఆచరింపచేసి నాగబలి, దండియాడింపు, ధ్వజారోహణం, కంకణ విమోచనలు నిర్వహిస్తారు. మరునాడు రాత్రి సత్యదేవుని ఆలయ ఆవరణమంతా సత్యలోకంలోనూ దేవలోకంలోనూ ఉన్నామన్నంత దివ్యానుభూతి భక్తులకు కలిగేంత అద్భుతంగా విద్యుద్దీప కాంతులతో, కరెంటు బల్బుల తోరణాలతో, విచిత్ర కాంతుల శోభతో వెలుగొందుతుంది. అటువంటి వైభవోపేత కళ్యాణ మంటపాన సత్యదేవి సహిత సత్యదేవునికి నిత్య కళ్యాణ మండపంలో పుష్పయాగాన్ని ఘనాతి ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ఆవరణమంతా భక్తులైన కళాకారుణుల కోలాటాలు, నృత్య ప్రదర్శనలతో, మంగళవాద్య నాదాలతో కళకళలాడుతుంది. ప్రభుత్వాధికారులు, ఆలయ అధికారులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రాలు, కళ్యాణ వేడుక సంరంభాలను శిరములపై మోసుకువచ్చి మంటపానికి వస్తారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సత్యవతి సత్యదేవులను రజత సింహాసనంలో వేంచేపు చేయగా పెళ్లి పెద్దలైన సీతారాముల వారిని పక్కనే ఉన్న మరో ఉచితాసనంపై ఉంచుతారు. ఊయల మీద పవళించిన కలియుగ విష్ణావతార సత్యనారాయణ స్వామి, లక్ష్మీ అంశావతారిణి సత్యవతీదేవులకు 10 రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని చేస్తారు. ఇన్ని సేవలు ఒక ఎత్తైతే నూతన దంపతుల వలె సేవలందుకున్న సత్యనారాయణ సత్యవతీదేవులకు చేసే నీరాజన సేవ అత్యంత అద్భుత సన్నివేశం. ఓంకార, హంస, త్రిహారతి, నాగ, గరుడ, కుంభ, నక్షత్ర ఏకహారతులను సమర్పిస్తారు. ప్రతి ఏటా జరిగే అన్నవర స్వాములోరి పెళ్లి, పూల పండుగ అంగరంగ వైభవం అనే పదానికి అక్షరమక్షర సాకార రూపం. రత్నాచల నివాసుణ్ణి సత్యవతీదేవి, సత్యనారాయణుడు, పరమేశ్వరుల త్రివిధ దర్శనం, సత్యదేవుని కళ్యాణం, పుష్పయాగం చూసేవారికి జన్మ జన్మల పర్యంతం పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడికి తరలివచ్చే సహస్రాధిక భక్తజనుల విశ్వాసం, ప్రగాఢ నమ్మకం.
కలియుగాన వెలుస్తానని చెప్పి అన్నమాట ప్రకారం అన్నవరాన రత్నాచలంపై వెలసిన దైవం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు. ఆశ్రిత జన రక్షకుడిగా, లోక రక్షకుడిగా పూజలు అందుకుంటున్న సత్యనారాయణ స్వామివారు ఎందరికో ఇంటింట దైవం, ఇలను కాచే ఇలవేల్పు. వ్రత అధిష్టాన దైవం సత్యదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.